10% ఉన్న 10 కోట్ల మంది క్రైస్తవులకి 20 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు భారతదేశం. మరి చూడండి, అంటే ఇప్పుడు వాళ్ళతో మనం ఎక్కడ పోటీ పడగలని చెప్పండి. ఆర్థిక వనరులు మీరు ఎలా సమకూర్చుకోగలుగుతున్నారు? ఎవరన్నా హిందువులు ముందుకొచ్చి ఇస్తున్నారా? నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదు. నా దగ్గర ఉన్నదల్లా ఒకటే, ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ చైనా ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ ఏజెంట్లుగా పనిచేస్తారు. డైరెక్ట్గా పార్లమెంట్లో వాడి ముడ్డి కింద బాంబు పెట్టి పేలిస్తే కనుక అప్పుడు నాకు అర్థమైంది తీవ్రవాదానికి మతం ఉంది అని. ఇప్పుడు మాస్టర్లు ఎవరైనా రిటర్న్గా నేను రాసిన కంటెంట్ ఉంది, ఇందులో ఒక్క విషయం అయినా తప్పు అని చెప్పి రుజువు చేస్తే మొత్తం శివశక్తిని మూసేస్తాను. భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన చర్చా వేదికలో ఒక ప్రత్యేకమైన వ్యక్తితో మనం చర్చ చేయబోతున్నాం. ఆ వ్యక్తిని గురించి ఒక్క విషయం, అలుపెరగని పోరాట యోధుడు. విచిత్రమైన విషయం, ప్రభుత్వాలు చేయవలసినటువంటి పనిని తాను చేస్తున్నాడు. ప్రభుత్వాలు మత మార్పిడికి అడ్డుగోడగా నిలవాల్సినటువంటి ప్రభుత్వాలు పట్టించుకొని ఈ పరిస్థితుల్లో హిందూ సమాజ రక్షణ కోసం అడ్డుగోడగా నిలిచి అనేక మందిని ఈ మత మార్పిడి కోరలకు బలి కాకుండా కాపాడుతూ అటు వెళ్ళినటువంటి వారిని కూడా గర్వాపసి చేస్తున్నటువంటి వ్యక్తి. తన జీవితాన్ని నిజమేదో తెలుసుకుని హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ 10 మందికి బోధిస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పోరాట యోధుడు కరుణాకర్. కరుణాకర్జీ, వెల్కమ్ టు భక్తివన్. థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు చేస్తున్నటువంటి పోరాటం ప్రశంసనీయమైనటువంటిది. అఫ్కోర్స్ మన ఇద్దరికి చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. మీరు మొట్టమొదటిసారి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు నిరంతరంగా మీరు ఈ పోరాటంలో ఉన్నారు. అసలు మీకు ఈ పోరాటం చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ఎందుకు కలిగింది? అది ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. చాలా సందర్భాల్లో చెప్పాను, సరే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నేను మీరు చెప్పినట్లుగా నిజమేదో తెలుసుకుని వెనక్కి వచ్చానని చెప్పారు కదా. ఒకవేళ ఆ క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ కనుక నాకు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సామాజిక పరిస్థితుల దృష్ట్యా, అంటే సెక్యులరిజం అనే ఒక జబ్బు బాగా వ్యాప్తి చెంది ఉంది. ఆ జబ్బు నాకు కూడా అంటుకుని ఉండేది. ఆ క్రైస్తవ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి అది ఎంత డేంజరస్ అనేది దగ్గరగా చూశాను కాబట్టి, ఈ రాక్షసితో ఎంత ప్రమాదమో స్వయంగా తెలుసుకున్నాను కాబట్టి దాని మీద వర్క్ చేయాలి అని చెప్పి స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వడం జరిగింది. అదే నార్మల్ ఒక హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చినట్లయితే అందరిలాగానే సెక్యులర్గానే ఉండేవాడు. సో అటువైపు నుంచి వస్తేనే పోరాట పటిమ అలవాటు. అంటే ఎవరైనా ఇప్పుడు నిజాన్ని తెలుసుకుంటారు. ఒక విషయం వల్ల సఫర్ అయినప్పుడే దాని మీద స్ట్రాంగ్గా ఫైట్ చేయాలని నిర్ణయానికి వస్తారు. అంటే ఒక వ్యాధి వల్ల కుటుంబంలో ఎవరో ఆప్తులు పోగొట్టినారు ఒక డాక్టర్, దాని మీద బాగా రీసెర్చ్ చేసి పరిశోధన దానికి ఒక మెడిసిన్ కనిపెడతాడు. అంటే దానివల్ల సఫర్ అయితేనే, లేకపోతే ఆ కసి రాదు. ఇప్పుడు మంచి మెడిసిన్ కనిపెట్టారంట. కరోనా వైరస్కి వ్యాక్సిన్ లాగా ఈ క్రైస్తవ మాఫియా వైరస్కి నా దగ్గర వ్యాక్సిన్ ఉంది, శివశక్తి. ఆ వ్యాక్సిన్ అందరికీ ఇస్తున్నాం కదా, పనిచేస్తుందా? తర్వాత మీ కార్యక్రమాలని గురించి కాస్త మా ప్రేక్షకులకు వివరించండి. మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అండ్ మీ శివశక్తి ద్వారా అనేక గ్రామాల్లో మీరు ప్రచారాలు చేస్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో మీరు బైబిల్ తరగతులు ఇవన్నీ కాస్త వాటి గురించి వివరిస్తే, అంటే మీరు చేస్తున్నటువంటి పని 10 మందికి తెలుస్తుంది. భక్తివన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు కరుణాకర్, శివశక్తి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ని. మేము శివశక్తి ఆర్గనైజేషన్ సుమారుగా ఒక 9 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. తర్వాత ప్రముఖంగా మేము యూట్యూబ్లో వీడియోల రూపంలో జనాలకు ఎక్కువ చేరువయ్యాం. అంటే అవేర్నెస్ అనేది ఈ వీడియోల రూపంలో చాలా చైతన్యం తీసుకురాగలిగాం. తర్వాత గ్రౌండ్ యాక్టివిటీస్ కూడా, అంటే మేము కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాం. ఈ క్రైస్తవ మాఫియా ఎలా పనిచేస్తుంది, మత మార్పిడి మూటాలు ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని అవగాహన కలిగించడం కోసం కొన్ని షార్ట్ ఫిల్మ్లు కూడా రూపొందించడం జరిగింది. ఈ షార్ట్ ఫిల్మ్స్ని మా కార్యకర్తలు కొన్ని ఊళ్ళల్లో, గ్రామాల్లో తెరలగట్టి అక్కడ చూపిస్తూ ఉంటారు జనాలకి. అలాగే మహిళల్లో అవగాహన కల్పించడం కోసం
రీసెంట్గా తెనాలిలో సారే ఉత్సవం అని చెప్పి పెట్టాం. వందల మంది మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు. అక్కడ వాళ్ళకి ఈ మత మార్పిడి ముఠాలు ఎలా పనిచేస్తాయి, ఎలా ప్రభావం చూపిస్తాయి, ఎలా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాయనే విషయాన్ని వాళ్ళకి అవగాహన కలిగేలాగా మనం ప్రచారం చేస్తూ ఉన్నాం. అంటే పిల్లల్లో కానీ మహిళల్లో కానీ ఎక్కువగా వీళ్ళు టార్గెట్ అవుతున్నారు ఇళ్ళ దగ్గర. కాబట్టి వీళ్ళల్లో ఆ అవగాహన ఉండటం చాలా అవసరం కాబట్టి ఆ విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రముఖంగా అయితే మేము వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, పుస్తకాలు ప్రధానంగా ఈ బైబిల్ గురించి 2 పుస్తకాలను కూడా ముద్రించడం జరిగింది. ఇవి లక్షల మందికి రీచ్ అయ్యాయి. దీని ద్వారా సత్యాన్ని తెలుసుకొని అప్పటిదాకా ఒక భ్రమలో, ఒక అసత్యంలో బ్రతికిన వాళ్ళు చాలామంది వెనక్కి వస్తున్నారు, హిందుత్వంలోకి పునరాగమనం అవుతున్నారు. వాళ్ళ యొక్క అనుభవాలని మేము వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటిదాకా మేము హిందూ మతం నుండి బయటికి వెళ్ళిపోయామండి, మేము పెద్ద విగ్రహారాధన చేసేవాళ్ళం, పెద్ద భక్తి చేసేవాళ్ళం అని చెప్పి రకరకాలుగా నంగనాచి కబుర్లు చెప్తూ వాళ్ళు వీడియోలు దొంగ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. అలా కాకుండా ఒరిజినల్గా ఆ క్రైస్తవ మాఫియా గుప్పెట్లో చిక్కిన తర్వాత వాళ్ళు ఎలా నలిగిపోయారు, వాళ్ళ చిత్రహింసలు ఎలా ఉంటాయి, దాని నుండి సత్యాన్ని ఎలా గ్రహించాము అనే విషయాన్ని బాధితుల ద్వారా తెలియజేస్తూ కొన్ని వీడియోల్ని మనం ప్రసారం చేయడం జరుగుతుంది శివశక్తి ఛానల్లో. ఈ విధంగా ఈ క్రైస్తవ మాఫియా ఎంత ప్రమాదకరమైంది, మత మార్పిళ్ళు దేశానికి, దేశ భద్రతకి కూడా ఎంత ప్రమాదకరమైనవి అనే విషయాల పట్ల జనాలకు అవగాహన కలిగిస్తూ మోసపోయి మత మార్పిడికి గురైన వాళ్ళని వెనక్కి తీసుకొస్తూ మా యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్. మరి ఇంత మీరు ఈ మధ్య కొన్ని సినిమాలు కూడా తీశారు, అంటే షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఇప్పుడు ఏదో కొత్తగా ఇంకొక షార్ట్ ఫిలిం కూడా చేస్తున్నట్టు తెలిసింది. మిషన్ ఇండియా అని ఒక సినిమా చేస్తున్నాం. అది రేపు ఆగస్టు 15వ తారీఖు ప్రీమియర్ షో వేస్తాం. ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. 18వ తారీఖు పూర్తి సినిమా రిలీజ్ అవుతుంది. వెరీ గుడ్. దాన్ని అంటే కథ మొత్తం చెప్పమని కాదు, కాస్త బేస్ ఏది బేస్గా తీసుకుని ఆ సినిమా నిర్మిస్తున్నారు? కథ ఏంటంటే ఒక మాఫియా వ్యవస్థ, అంటే ఈ మత మార్పిడి ముఠాల వెనకాల ఒక మాఫియా లాంటి ఒక వ్యవస్థ ఉంటుంది. ఇది మొత్తం భారతదేశాన్ని క్రైస్తవ రాజ్యం చేయడానికి వాళ్ళ ఎత్తుగళ్ళు, వాళ్ళ ప్లాన్స్ ఏమేమి ఉంటాయి, వాళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఆ వర్క్ చేసే క్రమంలో వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఆ మాఫియాకి, ఆ మాఫియాకి తగిన ఎదురు దెబ్బలు ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఫేస్ చేశారు. ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మన, అది ఈ దేశం కోసం పనిచేసేవాళ్ళు, దేశాన్ని నిలబెట్టాలనుకునేవాళ్ళు, ఈ దేశాన్ని విధ్వంసం చేయాలనుకునేవాళ్ళు, ఈ 2 శక్తుల మధ్య సంఘర్షణ అనమాట. మీకు ఈ క్రియేటివ్ ఐడియాలన్నీ ఎట్టొస్తాయి? ఇప్పుడు ఒక పోరాటం చేస్తుండే వ్యక్తిలో ఒక ఆవేశం ఉంటుంది, కానీ క్రియేటివ్నెస్ తగ్గిపోతుంది. కానీ మీలో ఈ 2 కలిసి ఉన్నాయి, ఎట్లా సంభవం ఇది? అది భగవంతుడు ఇచ్చినటువంటి ఆయన అనుగ్రహం అనుకుంటాను నేను. అంటే నేను ఏదైతే ఒక పని చేయాలి, ఒక సంకల్ప బలంగా తీసుకున్నానో దానికి అవసరమైనటువంటి శక్తి భగవద్ అనుగ్రహంతో ఆయనే ఇస్తాడు నాకు. ఫస్ట్ మన సంకల్పం ప్యూర్గా ఉండాలి. నేను ఈ సమస్య మీద పని చేయాలనుకుంటున్నాను, దీనివల్ల లోకానికి మంచి చేయాలనుకుంటున్నాను, నేను దానికి సమర్థుడిని కాకపోయినా నాకు అవసరమైన సామర్థ్యం నువ్వే అనుగ్రహించని చెప్పి భగవంతుడే భారం వేసేయటమే. గ్రేట్. చాలా మంచి అలలే. ఒక టూల్గా మిమ్మల్ని మీరు తయారు చేసుకొని భగవంతుడి కార్యంలో ముందుకు నడవడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. అండ్ ఇంకొక, ఇప్పుడు పరిస్థితుల్ని మనం చూస్తున్నాం, దేశవ్యాప్తంగా ఈ మత మార్పిడి ముఠాలు చాలా అగ్రెసివ్గా పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా అటు పంజాబ్లో చాలా ఎక్కువగా ఉన్నది. అండ్ కొన్ని ఉత్తర భారతంలో కూడా చాలా చోట్ల ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా ఉన్నది శివశక్తి వర్క్. మీరు అక్కడ ఉన్న వాళ్ళతోటి కలిసి ఏమన్నా వర్క్ చేయడానికి ఏమన్నా ప్లాన్స్ చేస్తున్నారా? అటువంటి పరిస్థితులు ఏమన్నా అంటే వ్యాపింపజేయడానికి? మేము హిందీ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసామండి. అది ఇంకా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళాలి. తర్వాత కన్నడ ఛానల్ కూడా ప్రారంభించాం. కన్నడలో కూడా మా ద్వారా గర్వాప్స్ అయినటువంటి ఒక వ్యక్తి, క్రిస్టియన్గా ఉండి గర్వాప్స్ అయిన వ్యక్తి ఒక స్పీకర్గా ఉండడానికి ఆయన ముందుకు వచ్చారు. ఆయన మన కంటెంట్ ఆయన మాట్లాడడం కానీ అక్కడ లోకల్గా కర్ణాటకలో ఈ ముఠాలు ఎలా పనిచేస్తాయి వాటి మీద ఆయన మాట్లాడడానికి ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత వేరే భాషల్లో కూడా, అంటే కొన్ని ఇప్పుడు మేము తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఇంతకుముందు దర్శనం అని చెప్పి ఒక సినిమా, దాన్ని హిందీలోకి డబ్ చేసాం. ఇప్పుడు ఈ మిషన్ ఇండియా కూడా ఒక ఈ పాన్ ఇండియా సినిమా అనమాట. ఇది దేశవ్యాప్తంగా అందరికి కనెక్ట్ అయ్యిద్ది కాబట్టి దీన్ని కూడా హిందీలోకి డబ్ చేయాలని అనుకుంటున్నాం. ఎందుకనంటే నేను మొత్తం దేశం అంతా తిరుగుతుంటాను కరుణాకర్ గారు.
కానీ ఇక్కడున్నంత ఎఫెక్టివ్గా అంటే మీరు కానీ లలిత్ కానీ తక్కన ఇక్కడ చాలామంది చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, ప్రత్యేకంగా శివశక్తి. ఇంత యాక్టివ్ సిస్టమ్ అక్కడ లేదు. అంటే మెయిన్ సమస్య ఏంటంటే వాళ్ళ మత గ్రంథం అనేది మన వాళ్ళు పెద్దగా స్టడీ చేయలేదండి. అది అది దానివల్ల అందులో ఏముందో తెలియకపోవడం వల్ల వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే సత్యం. ఒక్కసారి కనుక మొత్తం వాళ్ళ మత గ్రంథాన్ని A to Z అంటే మనం చక్కగా అవగాహన చేసుకుని చదివి దాని గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇక మీరు వాళ్ళు కనపడరు. ఇక చదవకపోతే మీరు ఆ ప్రయోగం కూడా చేశారు కదా, బైబిల్ తరగతులు కంటిన్యూ అవుతున్నాయి చేశారు కదా. చాలా యూస్ఫుల్ బైబిల్ తరగతులు, చాలా చక్కటి అంటే వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ. అదే అంటే జనాలకి చాలామందికి అసలు తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు మన రాముడి గురించో కృష్ణుడి గురించో సినిమాల రూపంలోనో నోటి కథల రూపంలోనో అవాస్తవాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. వీళ్ళు రామాయణం చదవరు, మహాభారతం మూల గ్రంథాలు చదవరు, కానీ రాముడు పలానా ఈ పని చేసి వాళ్ళని చెట్టు నుంచి కొట్టేశాడు తప్పు. సందర్భం ఏంటి ఏమీ తెలియదు, అక్కడ ధర్మాలు తెలియదు, కానీ అందరూ మాట్లాడేస్తారు. కానీ అసలు ఏదైతే వీళ్ళు తప్పు అని భావిస్తున్నారో దానికి 100,000 రెట్లు దుర్మార్గమైనటువంటి పనులు వాళ్ళ దేవుడు చేశాడు. అది చదివితే కానీ వీళ్ళకి తెలియదు. చదవరు కాబట్టి వీళ్ళకి అసలు అవగాహన లేదు. మా దేవుడు దయామయుడు, మా దేవుడు ప్రేమమయుడు అంటే మరి అవును కావాలనుకోవాలి. ఎంత ప్రేమమయుడో మీరు చెప్తున్నారుగా. ఇటువంటి ప్రయోగమే ఇతర భాషల్లో కూడా చేస్తే ఈ మత మార్పిడి మాఫియా ముఠాల బండారం బయటపడుతుంది కదా, చాలామందికి ఈ మెసేజ్ చేరే అవకాశం ఉంటుంది. దానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా పనిచేస్తారు. ఇప్పుడు ఆంధ్రాలో అనుకోండి క్యాస్ట్ సిస్టమ్ని బేస్ చేసుకుని అంటే ఇక్కడ కుల ప్రభావం ఎక్కువ కాబట్టి జోషువా అని ఒక జాషువా ప్రాజెక్ట్ ఇప్పుడు మిషన్ ఇండియా సినిమాకి కూడా కొంచెం అలాంటి ప్రాజెక్ట్ అనమాట వాళ్ళు పట్టుకుంది. రైట్. ఇప్పుడు తమిళనాడు ద్రవిడవాదం తీసుకుంటారు, ఈ ఈశాన్య రాష్ట్రాలకు పోయారనుకోండి వాళ్ళని ఆ గిరిజనుల్ని మతం మార్చడానికి హిందుత్వానికి మీకు సంబంధం లేదని చెప్తారు. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళారనుకోండి మత్స్యకారులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి ఏసు చేపలు పట్టాడు అంటారు. తర్వాత వడ్రంగి వాళ్ళ దగ్గర పోయి ఏసు వడ్రంగి పని చేసి ఎక్కడ పడితే అక్కడ ఆ గొడుగు అట్లా. అంటే ఒక్కొక్క కులాన్ని ఒక్కో విధంగా టార్గెట్ చేస్తారు, ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కో విధంగా టార్గెట్ చేస్తారు. అంటే అది తెలుసుకొని వర్కౌట్ అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు వీళ్ళు దేని మీద దేని ఆధారంగా వర్క్ చేస్తున్నారో తెలుసుకుని దానికి యాంటీగా అక్కడ వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. అంటే ఓవరాల్గా హిందుత్వాన్ని టార్గెట్ చేయటం అనేది వాళ్ళకి ప్రధానంగా ఒకటే విధానం ఉంటుంది, కానీ కొన్ని ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని చిన్న మార్పులు ఉంటాయి. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచే నాకు తెలిసి సోషల్ మీడియా కాస్త యాక్టివ్ అయింది. అంతకుముందు అస్సలు లేదు. అవునండి. ఎవరు చెప్పేవాళ్ళు లేరు అండ్ చెప్పాలనుకునే వాళ్ళు లేరు అంతకుముందు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు వాట్ ఈజ్ వాట్ అనేది జనాలకు తెలుస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో మీరు ఆల్రెడీ ఆ ఇదిలో ఉన్నారు కాబట్టి హిందువులకి అండ్ హిందూ యాక్టివిస్టులకి మీరేమి సలహా ఇస్తారు? ఇప్పుడు శివశక్తి వర్క్ చేస్తుందంటే ప్రధానంగా సోషల్ మీడియాని ఆధారం చేసుకుని మేము వర్క్ చేస్తున్నాం. మాకేమీ మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ చేయటం కానీ మమ్మల్ని పిలిచి అందరం ఎక్కించి కూర్చోబెట్టి గౌరవించడం పట్టించుకోరు. వాళ్ళందరూ కూడా మేము వాళ్ళ అజెండాలు ఉన్నాయి, మేము సెక్యులర్స్ అసలు ఇలాంటివి మేము టచ్ చేయకూడదనే అనుకుంటారు. అసలు వాళ్ళ అజెండాలు ఉన్నాయి. మీరు సెక్యులర్ అనేది తిట్టుగా తిడితే నాకేం అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు సెక్యులర్ అనే పదానికి అర్థం ఏంటంటే ఒకరిని మైనారిటీ సంతుష్టీకరణ, వాళ్ళని భుజాన్ని ఎక్కించుకుని వీళ్ళని కాళ్ళ కింద వేసి తొక్కటం హిందువులని, అదే సెక్యులరిజం. కాబట్టి మేము సోషల్ మీడియా బేస్ మీద పనిచేస్తున్నాం. అంటే దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మిగిలిన వాళ్ళందరూ కూడా ఇలాగే పనిచేయాలి అని మనం గైడ్ చేయటం కానీ దాన్ని ఒక ఆర్గనైజ్ చేయటం కానీ కుదరదండి. ఎవరికి వాళ్ళే ఓన్గా కరెక్టే. కానీ ఇప్పుడు దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి కరుణాకర్ గారు. అంటే తెలియకుండా మాట్లాడటం. ఇప్పుడు మీరంటే అధ్యయనం చేసి వచ్చారు, అధ్యయనం వలన చాలా ఎఫెక్టివ్గా వెళ్ళగలుగుతున్నారు. అందరికీ అంత అధ్యయనం ఉండదు, అంత ఎక్స్ప్రెషనల్ క్వాలిటీ కూడా ఉండదు.
చాలా అండ్ మీరు మాట్లాడుతుంటే నేను చూస్తుంటాను చాలా చక్కటి భాష ఉపయోగిస్తారు. అండ్ ఇన్ ఎడిషన్ మధ్య మధ్యలో చెణుకులు విసురుతూ బాగుంటుంది, మీ టాక్ బాగుంటుంది. అందరికీ అటువంటి ఇది ఉండదు. అటువంటప్పుడు ఎఫెక్టివ్గా తీసుకెళ్ళడానికి మీరేం సలహా ఇవ్వగలరు వీళ్ళకి? అంటే ఇప్పుడు మీరు క్రియేటివ్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ద ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ రెండు కలిసినటువంటి వ్యక్తి హిందూ సమాజానికి ఏదైనా అంటే వాస్తవంగా ఇది చాలా పెద్ద సమస్య, చాలా పెద్ద అవసరం కూడా. అంటే దీనికి ఒక 2-3 రకాల శక్తుల కలయిక అవసరం. ఇప్పుడు సమస్య ఏంటంటే కొంతమందికి రా మెటీరియల్లో మాట్లాడగలిగే నైపుణ్యం ఉంటుంది, కానీ దాన్ని సానబెట్టాలి. వాళ్ళకి శిక్షణ ఇస్తే పర్ఫెక్ట్గా తయారవుతారు. అంతే తప్ప రావటమే వాళ్ళు రెడీమేడ్ మెటీరియల్గా రారు. అలా రా మెటీరియల్లో ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళని గుర్తించాలి ఫస్ట్. తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ఎవరు చేయాలి? ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఒక వ్యవస్థ పనిచేయాలి. ఆ వ్యవస్థ మీదెందుకు కాకూడదు? అటువంటి ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా చాలా మందితో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది ఏదైనా మీరు డిజైన్ చేసే ఆలోచన ఉందా? ప్రధాన సమస్య ఏంటంటే హిందూ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా కొంచెం భారం ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు పాస్టల్ వ్యవస్థ తీసుకోండి. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే కాబోతుంది. ఇప్పుడు మీకు వేరే మతాలు తీసుకుంటే వాళ్ళకి అధికారికంగా ఒక రూల్ ఉంది, ఈ మతం కోసం పనిచేసే వాళ్ళకి మీరు ఇంత పర్సంటేజ్ ఇవ్వండి. దానివల్ల వాళ్ళు ఏంటి, ఇక వాళ్ళు వేరే ప్రొఫెషన్ని ఎంచుకోవాల్సిన అవసరం, అక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. ఫుల్ టైమర్గా వాళ్ళు మత ప్రచారం కోసమే పనిచేస్తారు. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఇన్కమ్ వచ్చే పాస్టర్లు కూడా ఉన్నారు. అందువల్లే ఇప్పుడు భారతదేశంలో మెజారిటీ హిందువులు ఒక అఫీషియల్గా 80% అంటున్నారు, అన్అఫీషియల్గా పోనీ 70% అనుకుందాం. అంటే 100 కోట్ల మంది ఉన్నారు. 100 కోట్ల మందికి ఎంతమంది హిందూ ప్రచారకులు ఉన్నారు? అసలు హిందూ ప్రచారకులు ఎక్కడున్నారు? ఇప్పుడు హిందూ ఎంతమంది అనే దానికంటే ఎక్కడున్నారు హిందూ ప్రచారం? సరే, ఒకవేళ అక్కడక్కడ ఉన్న కొంతమంది స్వామీజీలు, పీఠాధిపతుల్ని, కొంతమంది పూజారులను కూడా కలుపుకుంటే వాళ్ళని మనం పూజారులు మనం ప్రచారకులు అనకూడదు. వాళ్ళు జస్ట్ ఒక దేవాలయం. స్వామీజీలు కూడా ప్రచారకులుగా ఏం పనిచేయడం లేదు నాకు తెలిసి. అంటే వాళ్ళ పీఠాలని రక్షిస్తున్నారు, ధర్మం కోసం పనిచేస్తున్నారు వాళ్ళు. కానీ ప్రచారాలు అంటే ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఎంతమంది ధార్మిక ప్రచారంలో కూడా ఉంటారు. వాళ్ళు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రచారం కూడా చేస్తున్నారు. సరే, మొత్తం మీద ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా తీసుకుంటే 100 మంది 1000 మంది దాటరు. ఏది హిందూ ధర్మ ప్రచారక వ్యవస్థ ఏది 100 కోట్ల మంది ఉన్నటువంటి హిందువులకి 1000 మంది లేరు. కానీ ఓవరాల్గా ఒక 10% ఉంటారు క్రైస్తవులు. 10% ఉన్న 10 కోట్ల మంది క్రైస్తవులకి 20 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు భారతదేశంలో. మరి చూడండి, అంటే ఇప్పుడు వాళ్ళతో మనం ఎక్కడ పోటీ పడగలని చెప్పండి? 20 లక్షల మంది ఫుల్ టైం ప్రచారకులు ఉన్న వాళ్ళకి స్వయం ఉపాధి కల్పన అది. అదే ఆర్థికంగా వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంది ఫైనాన్షియల్గా. ఈ 20 లక్షల మంది వేరే పని చేయరు. వాళ్ళ మతాన్ని ప్రచారం చేయటం, హిందువుల్ని మత మార్పిడి చేయటం, వాళ్ళ మతాన్ని పెంచుకోవటం, అవసరమైతే వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకుని రాజకీయాలని ప్రభావితం చేయటం, అన్ని వ్యవస్థలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, వాళ్ళ డామినేషన్ పెరిగిన చోట్ల హిందూ వ్యవస్థను, హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేయటం, హిందూ పండగలు జరుపుకోకుండా అడ్డుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు ఆర్గనైజ్డ్ చేయగలుగుతున్నారంటే ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. కానీ ఇప్పుడు ఇన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఇందులో హిందుత్వం కోసం ప్రచారం చేసేవాళ్ళు ఎంతమంది, ప్రచారం చేసే వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? అక్కడ అఫీషియల్గా ఇంత పర్సంటేజ్ హిందూ ప్రచారకులకి మీరు దానంగా ఇవ్వాలి, లేకపోతే ధర్మంగా ఇవ్వాలి, అస్సలు లేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే క్వశ్చన్ కూడా, మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు మరి ఆర్థిక వనరులు మీరు ఎలా సమకూర్చుకోగలుగుతున్నారు? ఎవరన్నా హిందువులు ముందుకొచ్చి ఇస్తున్నారా? ఇది కూడా నాకు ఎప్పటికప్పుడు మీ ఛానల్ చూసినప్పుడు, లేకపోతే మిమ్మల్ని గురించి ఆలోచించినప్పుడు ఎట్లా చేస్తున్నారబ్బా వీళ్ళు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగులుతుంది నాకు. ఇప్పుడు శివశక్తి స్టార్ట్ చేసిన కొత్తలో మాకున్న ఒక పెద్ద క్వశ్చన్, అందరూ అడిగిన పెద్ద ప్రశ్న ఇదే, మీకు ఆర్థికంగా అసలు మీ దగ్గర డబ్బులు లేకుండా మీరు ఏ పని చేస్తారని చెప్పి. నా దగ్గర ఇప్పుడు సమాధానం లేదు. నా దగ్గర ఉన్నదల్లా ఒకటే, నా దగ్గర మంచి సంకల్పం, ఏదైతే స్ట్రాంగ్గా నేను పని చేయాలనుకుంటున్నాను దానికి అవసరమైన శక్తి ఆయన ఇస్తాడు, భగవంతుడి మీద భారం. సరే, మొదలుపెట్టాం. మనలో ఉన్నటువంటి
తపన నా తపన కావచ్చు, నిజాయితీ కావచ్చు, జనాలు గుర్తించారు, కొంత సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు సపోర్ట్ చేసిన మేరకు మేము మా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అంటే మీరు ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ మీరు పెట్టొచ్చు కదా. నేను ఎందుకు మిమ్మల్ని ఈ ప్రశ్న వేశాను అని అంటే, వివేకానందుడు ఒక మాట చెప్తాడు, నీ సంకల్పం మంచిదైతే దానికి కావలసినటువంటి వనరులు, డబ్బు నీ కాళ్ళ దగ్గరకు నదిలాగా ప్రవహిస్తుంది అని. బహుశా మీరు చెప్పినటువంటి సమాధానం దానికి సరిగ్గా సరిపోతుందేమో. అంటే నిజంగా ఇప్పుడు శివశక్తికి ముందు ఈ సోషల్ మీడియా బేస్ చేసుకుని వచ్చినటువంటి హిందూ సంస్థలు పెద్దగా లేవనుకోండి, మాదే స్టార్టింగ్లో అనుకుంటాను. ఇలాంటి సంస్థలకి హిందువులు సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్గా అని అసలు విధానం ఎక్కడా లేదండి. ఎక్కడా లేదు. అది చూసి పాస్టర్ని ఆశ్చర్యపోయి ఫస్ట్, అంటే ఏంటి వీళ్ళు హిందువులు కూడా హిందూ సంస్థలకి డొనేషన్స్ ఇస్తున్నారా? అంటే వీళ్ళు దేవాలయాల్లో వేస్తారు కదా, ఇలాంటి ఫైటింగ్తో పనిచేసే వాళ్ళకి వీళ్ళు డొనేషన్స్ ఇవ్వటం ఏంటి, సపోర్ట్ చేయడం. కొంతమంది పాస్టర్లు దాని మీద చాలా కాలం పాటు రాద్ధాంతం చేశారు. తర్వాత మెల్లగా అలవాటు అయింది అనుకోండి వాళ్ళకి కూడా. సరే వీళ్ళు చేస్తారు, వీళ్ళు ఇలా వర్క్ చేస్తారు అని చెప్పి వాళ్ళు కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు మీరు ఒక విచిత్రమైన ప్రశ్న ఉంటుంది, మనం బయటికి ఎక్కడన్నా కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళామని వాళ్ళు ప్రశ్న అడుగుతారు, మీరు ఏం చేస్తూ ఉంటారండి అంటే మేము హిందుత్వం కోసం పనిచేస్తామండి. అది కాదండి మీరు అంటే కెరియర్ ఏం చేస్తారండి అంటే. అదే మీరు ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారని నేను పాస్టర్, అది కాదు మీరు కెరీర్ ఏం చేస్తారని అడగరు. వాడు ఫుల్ టైం అదే. ఇప్పుడు హిందుత్వ ప్రచారాన్ని నేను ప్రొఫెషనల్గా కెరియర్గా నేను పూర్తిగా నేను జీవితం దీనికే డెడికేటెడ్గా నేను ఉండకూడదా? వాడు నేను బ్రతకడానికి మళ్ళీ రాళ్ళు కొట్టుకోవాలి వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పాలా మా ఇంట్లో పని చేయండి, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే అంత సమయం ఇప్పుడు మన జీవితమే చిన్న జీవితం ఉన్న తక్కువ టైంలో ఇప్పుడు ఇంత నష్టం జరుగుతున్నప్పుడు మళ్ళీ నేను బ్రతకడానికి ప్రొఫెషన్గా ఇంకో కెరీర్ పెట్టుకొని ఇంకొక పని చేసుకుంటే ఇక్కడ న్యాయం చేయను. ఇప్పుడు నేను రేత్రి పగలు నేను ఇక్కడ మిమ్మల్ని నేను అడిగిన ఏంటంటే నా ఉద్దేశం నాలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు పనిచేయడానికి తప్పంతా చాలామంది ముందుకు వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్గా కెరియర్ కోసం ఇంకొక వర్క్ చేసుకుంటూ హిందుత్వ ప్రచారం చేయాలి, హిందుత్వం నిలబెట్టాలంటే సాధ్యం కాదు. ఇప్పుడు లక్షల మంది ఫుల్ టైం ప్రచారకులు ఉన్న వ్యవస్థను ఎదుర్కోవడానికి కనీసం 100 మందినన్నా మనం ఫుల్ టైం ప్రచారం తయారు చేసుకోగలగాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదే. నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను, నేను ఎందుకు ఈ ప్రశ్న ప్రత్యేకంగా అడిగానంటే, వాళ్ళ పాస్టర్ల అనుమానం ఏదైతే ఉందో అది కరెక్టు, కానీ మీలాంటి హిందూ సంస్థల్ని ఆదుకుంటున్నారా హిందువులు అనేది ప్రజలకు తెలియాలా. ఎస్, హిందువుల కోసం పనిచేసేటటువంటి సంస్థల్ని ఆదుకునేదానికి సిద్ధంగా ఉన్నారు, అయితే అది నిజంగా పనిచేస్తున్నాం అనే సంగతి వాళ్ళకి తెలియజేయగలగాలి. ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి క్లియర్గా చాలా తేడా ఉంది. అప్పట్లో అసలు ఒక హిందూ సంస్థ పెట్టడం, దానికి జనాలు సపోర్ట్ చేయడం చాలా హాస్యాస్పదమైన విషయం, ఆలోచన లేదు అసలు హాస్యాస్పదమే. ఎవడో పిచ్చోడు అనేవాళ్ళు. అదే కాబట్టి చాలా మార్పు అయితే వచ్చింది. కానీ మన శక్తి ఎంత పెరిగితే మన పని కూడా అంత పెంచుకుంటూ పోతాం ఖచ్చితంగా. మేము మా తరఫున మీ శివశక్తికి అన్ని రకాలుగా అటు ఆర్థికంగా హార్దికంగా ఆదుకోవాలని పిలుపునిస్తాం మా దీని తరఫున. తర్వాత ఇప్పుడున్నటువంటి అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చూస్తున్నారు, మన చుట్టుపక్కల ఏది ఇండియన్ కాంటినెంట్ చుట్టుపక్కల శ్రీలంక, ఇటు మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, పాకిస్తాన్, ఇవన్నీ కూడా భారత్కి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. అక్కడ నిన్న హిందువుల మీద దాడులు, అంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు అనే కొత్త విషయం ఏం కాదు, కానీ నిన్న చాలా ఎక్కువగా జరిగినాయి. దీన్ని ఎట్లా చూడాలి మనం భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాల గురించి అక్కడికి వెళ్ళే ముందు అసలు దేశంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ చైనా ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ ఏజెంట్లుగా పనిచేసే, డైరెక్ట్గా పార్లమెంట్లో జై పాలస్తీనా అన్నాడు. ఆయన ఎప్పుడు భారత్ మాతాకి జై అనలేదు. అంటే వీళ్ళు ఎలా కనెక్ట్ అవుతారంటే ఒక మతంతో రిలేట్ చేసుకుని, కొంతమంది క్రిస్టియన్స్ భారతదేశం కోసం ఎప్పుడు ప్రేయర్ చేయరు, ఇజ్రాయిల్ కోసం ప్రేయర్ చేయడానికి మొదలుపెట్టారు. సరే నువ్వు ఒక మానవతా దృక్పథంతో అది వేరు, కానీ నువ్వు ఒక మతంతో కనెక్ట్ చేసుకుని మా దేవుడు ఇజ్రాయిల్లో పుట్టాడు అంటే నీది ఈ దేశం అని ఫీల్ అవ్వట్లేదు, నువ్వు ఇజ్రాయిల్ని వీడు సొంత దేశంగా ఫీల్ అవుతావు.
ఇప్పుడు చైనా కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళ తాతలు తండ్రులు అక్కడి నుంచి వచ్చారంటే ఫీల్ అవుతారు వీళ్ళు. చైనాకి ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇక మరి ఇస్లామిక్ కంట్రీస్కి అనుగుణంగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏదో ముస్లిమ్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక్కడ ప్రాపగాండా క్రియేట్ అయితే అరబ్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వార్నింగ్స్ వస్తాయి. అవును, అంటే ప్రపంచవ్యాప్తంగా మతంతో రిలేట్ చేసుకుని కనెక్ట్ చేసుకుని యునైట్ అయ్యి ఇక్కడి నుంచి వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి నడుస్తూ ఉంది, ఒక ఇంటర్నెట్ లింక్ నడుస్తూ ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులే యూనిటీగా ఉండరు, ఇక్కడున్న వాళ్ళకే సఖ్యత లేదు. ఇంకా ఇప్పుడు పొరుగు దేశాలలో అంటే ఇక సరే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి హిందువుల పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే చాలామంది చెప్పేది, ప్రపంచంలో ఒక 50 ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, ఒక 100 క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి. ఎక్కడన్నా వాళ్ళకి అన్యాయం జరిగితే ఇంకో దేశానికి పోతారు. ఉన్నది ఒకే ఒక హిందూ దేశం. ఇక్కడ ఉన్నటువంటి హిందువులు కూడా మేల్కోకపోతే ఇక్కడున్న హిందువులు ఏ దేశానికి పోవాలి? నిజం కదండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చరిత్రలో చాలా గుణపాఠాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల నుంచి పారిపోయిన అయినా ఇంకా ఎందుకు నిద్రపోతూ ఉంటారు అనేది ఒక $100 క్వశ్చన్. ఇప్పుడు అంటే మన వాళ్ళు చరిత్ర తెలుసుకోకపోవడం, నేను చరిత్ర అందరికీ తెలుసు అని అనుకోవడం లేదు కరుణాకర్ గారు. చరిత్ర తెలుసుకోకపోవడం, చరిత్ర తెలుసుకోకుండా ఈ మన స్కూళ్ళల్లో చెప్పినటువంటి చరిత్రను చదువుకొని నిద్రపోతున్నారు. అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి సినిమాల దగ్గర నుంచి ఒక సెక్యులర్ వాదం అంటే మనం అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు మంచిగా చెప్తాయి, ఇలాంటి పిచ్చి ఆలోచనలు బాగా ప్రచారం చేశారు. దానివల్ల ఏంటంటే ఎదుటివాడు మనల్ని నాశనం చేయాలని చూస్తున్నా వాడు మన శత్రువు అని గుర్తించలేకపోతున్నారు. చిచి వాడు అట్లా ఎందుకు చేస్తాడులే, మంచోడే కదా అని అనుకుంటున్నాం. ఇప్పుడైతే వాడు మనకు ప్రమాదకరం, వాడు శత్రువు అనే విషయాన్ని కూడా మనం గుర్తించలేకపోతే అసలు దాని మీద ఎలా వర్క్ చేస్తాం? మనం పని చేయలేం కదా. ఆలోచన రాకపోతే ఎలా పని చేస్తాం? అక్కడి నుంచి జరుగుతుంది నష్టం. ఇప్పుడు నిజమే, 800 సంవత్సరాలు దోపిడీ దొంగలు ఈ దేశంలో రాజ్యాలని పాలించారు. వాళ్ళు పడగొట్టినటువంటి గుళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. చరిత్ర అంటే మన సెక్యులర్ చరిత్ర అన్నట్టు పక్కన పెడితే ఏ రాయిని తట్టినా కానీ ఆనాడు జరిగినటువంటి భయంకరమైన అత్యాచారాలని చెప్పుద్ది. అటువంటి పరిస్థితుల్ని ఉండి కూడా వాటిల్ని చూడకుండా అప్పుడేదో జరిగిందిలే ఇప్పుడు జరుగుద్దా, ఇటువంటి మనస్తత్వాన్ని ఎట్లా మనం అంటే దాన్ని ఆ గాఢ నిద్ర నుంచి బయటకు ఎట్లా తీసుకురావాలా? నాకు చాలా కామెడీగా అనిపించి ఒక పెద్ద డైలాగ్ చెప్తున్నాను. ఎక్కడన్నా ఒక తీవ్రవాదులు అటాక్ చేశారనుకోండి, అప్పుడు పెద్ద సెలబ్రిటీస్ అందరూ వచ్చి ఒక కామెడీ డైలాగ్ చెప్తారు, తీవ్రవాదానికి మతం లేదు. వాళ్ళు ఏం చేయాలి, వీడి ఇంట్లో బాంబు పెట్టి వాడి ముడ్డి కింద బాంబు పెట్టి పేలిస్తే కనుక అప్పుడు నాకు అర్థమైంది తీవ్రవాదానికి మతం ఉంది అని. చచ్చిపోయిన వాళ్ళు ఎదుటి వాళ్ళు కాబట్టి, పరాయి వాళ్ళు కాబట్టి, వీడికి నొప్పి లేదు కాబట్టి తీవ్రవాదానికి మతం లేదు. మరి టెర్రరిస్టులకి మతం లేదు, కానీ టెర్రరిజం చేసేదంతా ఒక మతం వాళ్ళే చేస్తున్నారు. అది కదా ఇప్పుడు లాజిక్లో మెరిసేదంతా బంగారం కాదు. ఒక జోక్ ఉందండి, ఇట్లాగే ఒక ముస్లిం అతను ఒక హిందూ అతను ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ మా మతం ఉగ్రవాదాన్ని ప్రేరేపించదని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే, మీ మతమే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని చెప్పి ఇతను అంటూ ఉంటే, సరే ఓ పని చేద్దాం, మనం ఒక ఫ్లైట్లోకి వెళ్దాం, ఫ్లైట్లోకి వెళ్ళి నేను జై శ్రీరామ్ అంటాను, తర్వాత నువ్వు ఫ్లైట్లోకి వచ్చి అల్లాహు అక్బర్ అను, తర్వాత ఏం జరిగిందో ఇంకా మనం పూరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల్ని తీసుకోవాలనే దీని మీద అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ దీని మీద అందరు సంతకాలు పెట్టారు, మనం సంతకం పెట్టలా, ఇండియా సంతకం పెట్టలా. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తున్నాం. ఫ్రాన్స్లో కానివ్వండి, ఇంగ్లాండ్లో కానివ్వండి, అండ్ అమెరికాలో, ఈవెన్ ఇన్ అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ ఇన్ని చూసినా కూడా వాళ్ళు ఇంకా ఇక్కడ వాళ్ళని అంటే ఇక్కడున్న ప్రభుత్వాన్ని పడదోయడానికి కుట్రలు పన్నుతున్నారు అని అంటే ఇక వాళ్ళని అంటే మన దౌత్యం సరిగ్గా లేదనే, లేకపోతే అంటే ఇప్పుడు సిఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ దీని గురించి కూడా ఎంత దుష్ప్రచారం చేశారు చూడండి. సిఏ అంటే అసలు ఎంత దుర్మార్గం అంటే, ఇప్పుడు ఆ చట్టంలో ఈ ఇస్లామిక్ కంట్రీస్లో
మైనారిటీలుగా ఉన్నవాళ్ళు మతహింసకి గురైతే భారత్లో వచ్చి వాళ్ళు ఆశ్రయం పొందవచ్చు. ఇది చట్టం. అక్కడ మైనారిటీల కింద హిందువులు వస్తారు, బౌద్ధులు వస్తారు, జైనులు వస్తారు, సిక్కులు వస్తారు, క్రైస్తవులు కూడా వస్తారు. క్రైస్తవులకు కూడా భారత్లో ఆశ్రయం కల్పిస్తాము అని ఆ చట్టం చెప్తుంది. కానీ సిఏఏకి నిరసనగా చేసిన అల్లల్లో క్రిస్టియన్స్ కూడా వచ్చారు. నేను చెప్తున్నది అదే. అంటే వాళ్ళని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి ఎంత అబద్ధ ప్రచారాలు చేసి చూడండి. ఎందుకు ఇక్కడ కొన్ని చాలా ప్రాజెక్టులు క్రిస్టియన్ మిషనరీస్ అడ్డుకున్నాయి. ఇది బికాస్ ఆఫ్ ఫారెన్ ఫండింగ్. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులని క్రిస్టియన్ మిషనరీస్. అంటే ఇక్కడ అభివృద్ధి జరగకూడదు. ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగితే మళ్ళీ వాళ్ళ గవర్నమెంటే వస్తుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగకూడదు. అది అంటే అదొకటే కాదు, ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఇండియన్స్ ఆర్ ద పయస్ పీపుల్ అండ్ ద ఇంటలెక్చువల్ పీపుల్ అని. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థల్లో అంతా అడ్మినిస్ట్రేటర్స్ మన ఇండియన్సే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అదే ఇండియా పెద్దదైంది అనుకోండి, వాళ్ళకి ఇబ్బంది కదా. ఇప్పుడు మత మార్పిడి చేయాలంటే డెవలప్మెంట్ అయితే కుదరదు. కుదరదు. జనాలు ఎప్పుడు కూడా సమస్యలతో నలిగిపోతూ ఉండాలి, వాడికి కష్టాలు ఉండాలి. అప్పుడు వచ్చి మా దేవుడు నీకు ఓదార్పునిస్తాడు, నిన్ను దగ్గర తీసుకుంటాడు అంటే వాడు వెంటాడు. అంతా చక్కగా అభివృద్ధి చెంది వాడు చక్కగా వాడు సాఫీగా వాడి జీవితం నడిచిపోతూ ఉంటే వీడు మత మార్పిడి గురించి చెప్తే వాడు వినడు కదా. కాబట్టి వాడు సమస్యల్లో ఉండడం వీడికి కావాలి. కాబట్టి దేశం పేదరికంలో ఉండాలి, జనాలు సమస్యల్లో ఉండాలి. వీడు అప్పుడు మత మార్పిడి చేయాలి. ఒకవేళ సమస్యల్లో లేకపోయినా మీరు సమస్యల్లో ఉన్నారని వాళ్ళకు భ్రమింపజేయాలి. ఇప్పుడు చాలా దేశాల్లో క్రిస్టియానిటీని అంటే చర్చిలు అమ్మకానికి ఉన్నాయని వింటున్నాం. ఏంటి పరిస్థితి ఏంటి? దాని గురించి ఏమన్నా? వెస్ట్రన్ కంట్రీస్లో క్రైస్తవం చాలా వరకు క్షీణించిపోతుంది. ఎందుకనంటే వాళ్ళల్లో ఇప్పుడు వీళ్ళు మన భారతదేశంలో వీళ్ళు మూఢనమ్మకాలని స్ప్రెడ్ చేయగలుగుతున్నారు, వీళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయగలుగుతున్నారు. కానీ వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు రెబల్స్, వాళ్ళు వీళ్ళకిలాగా భయపెడితే బ్లాక్మెయిల్కి గురయ్యేటటువంటి స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు కొంచెం రెబల్గా ఉంటారు. కాబట్టి ఈ చర్చికి రాకపోతే నీకేదో అయిపోద్ది, దశంభాగాలు ఇవ్వకపోతే నీకేదో అయిపోద్ది అనే దానికి వాళ్ళు లొంగట్లేదు. తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ కోరుకుంటారు సహజంగా. ఈ బైబిల్ని కనుక ఒక్కసారి స్టడీ చేస్తే ఎక్కడా కూడా వీళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండదు. స్లేవరీ, దేవుడి క్యారెక్టర్ అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కాబట్టి స్టడీ చేసిన తర్వాత ఇక వాళ్ళకి చర్చి మీద విముఖత రావడం కానీ క్రైస్తవం నుంచి బయట రావడం కానీ జరుగుతుంది. దానివల్ల ఇప్పుడు చర్చ్ ఫర్ సేల్ వస్తుంది. ఇక్కడే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అది జస్ట్ ఒక వ్యాపార సముదాయం. చర్చ్ అంటే ఒక వ్యాపార సముదాయం, అదొక ఆధ్యాత్మిక ప్రదేశం కాదు, రాజకీయ వ్యాపారం. అదే మనకి హిందూ వ్యవస్థలో ఒక దేవాలయం ఉంది, పోనీ అది ఒక శిథిలావస్థకు చేరుకుంది అంటే భక్తులు అక్కడికి రాకపోవడం వల్ల, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఒక దేవాలయం శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా అది పవిత్రమైన ప్రదేశంగానే చూస్తాం తప్ప దీన్ని పడగొట్టేసి దీన్ని అమ్మేద్దాం, క్యాష్ చేసుకుందాం దాదాపుగా ఎవరు చేయరు. అలాంటి ఆలోచన రాదు. అంటే అది బాగా నడిచినా నడవకపోయినా అదొక పవిత్ర ప్రదేశమే, ఆధ్యాత్మిక ప్రదేశమే. ఇంకా చెప్పాలంటే శిథిలావస్థలో అంటే పురాతన దేవాలయాల దగ్గరికి పోయి అక్కడ చాలా మానసిక ప్రశాంతతని ఆస్వాదించగలిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అవునండి. అంత వైభవపేతంగా ఉండే దేవాలయాల్లోనే కాదు, అలాంటి ప్రదేశాల్లో కూడా చాలా మానసిక అలాంటి ప్రదేశాలు కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఏది అక్కడ ఉన్నటువంటి శిల్ప ప్రకృతి కానీ చెడిపోయినా కానీ అందంగా ఉంటాయి. అవి చర్చలా కాదు కదా, ఇది బిజినెస్ నడకపోతే క్లబ్ గానో పబ్ గానో మార్చేస్తారు, నెక్స్ట్ డే చర్చ్ ఫర్ సేల్ అని పెట్టేస్తారు. క్లియర్గా అది ఒక బిజినెస్. అండ్ ఇక్కడ నాకు ఇంకొక చిన్న యాంగిల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎట్ ది టైమ్ ఆఫ్ బ్రిటిషర్స్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ ఆఫీసెస్ని ఏర్పాటు చేసుకున్నారో దాని పక్కన ఉండేటటువంటి స్థలాన్నంతా కూడా క్రిస్టియన్ మిషనరీస్కి ఇచ్చారు 99 సంవత్సరాల లీజ్కి. ఇప్పుడు 99 సంవత్సరాల లీజ్ పూర్తి అయిపోయింది. మరి క్రిస్టియన్ ఆస్తుల్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? దానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా? అసలు ఈ విషయం తెలుసా? ఈ ఆస్తులు ఇచ్చారనే విషయం అయితే తెలుసు. ఇప్పుడు కేరళలో క్రిస్టియానిటీ ఎక్కువ అని అంటారు. ఎందుకు ఎక్కువ? అక్కడ ఈ బ్రిటిషర్సు ఇక్కడ పరిపాలన చేసేటప్పుడు ఈ వేడికి వీళ్ళు తట్టుకోలేక మాట్లాడితే కేరళ పోయేవాళ్ళు. అక్కడ గెస్ట్ హౌస్లు కట్టుకోవటం, ఫామ్ హౌస్లు కట్టుకోవటం, ఈ బ్రిటిష్ ఆఫీసర్స్ అందరూ కూడా కేరళలో అక్కడ విడిది ఏర్పాటు చేసుకోవటం, అక్కడ ఆస్తులు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. సడన్గా స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ మరి ఇంత పెద్ద ఎస్టేట్లు పెట్టుకున్నప్పుడు దాన్ని పని చేయడానికి పనివాళ్ళు కావాలి కదా, డ్రైవర్లు కావాలి కదా, ఇంతమంది పనులను పెట్టుకుని వాళ్ళందరినీ క్రైస్తవులుగా మార్చారు. ఎందుకంటే వాళ్ళ మత మార్పిడి చేస్తే వీళ్ళకి ఒబిడియంట్గా ఉంటారు. ఇప్పుడు వాడు హిందూగా ఉన్నంత వరకు ఇక కొంచెం వీడికి పక్కలో బల్యంలాగా ఉంటాడు, పూర్తిగా నమ్మలేడు. అదే క్రైస్తవుడిగా మార్చి పారేస్తే ఇక నమ్మకస్తులుగా ఉంటాడు. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న పని వాళ్ళందరినీ ఇంతమంది పనులను పెట్టుకోవడం, వాళ్ళని మత మార్పిడి చేయటం, ఇదంతా చేసి చివరికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆస్తులన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న పని వాళ్ళకి క్రైస్తవులుగా మారిన వాళ్ళకి ఇచ్చేశారు. వీళ్ళు అంతమంది అక్కడ ఉంటున్నారు కాబట్టి చర్చిలు కూడా పెద్ద పెద్ద చర్చిలు కట్టుకున్నారు. అందువల్ల కేరళలో క్రిస్టియానిటీ ఎక్కువ. ఇక్కడ కూడా నేను ఇప్పుడు మన ఊళ్ళల్లో కూడా ఎక్కడైతే బ్రిటిష్ పరిపాలన ఉండిందో ఆ పరిపాలన సముదాయానికి పక్కనే క్రిస్టియన్ మిషనరీస్కి ప్లేసెస్ ఇచ్చారు. అవి 99 సంవత్సరాలు లీజ్కి ఇచ్చారు. ఆ 99 సంవత్సరాల్లో అయిపోయింది. అవును. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా దాని మీద అసలు అంటే ప్రభుత్వానికి అవగాహన ఉందో లేదో కూడా నాకు తెలీదు. అంటే అవగాహన ఉన్నప్పటికీ కొన్ని విషయాలు కొంచెం కళ్ళు మూసుకొని పోతున్నా. అంటే దాని జోలికి వెళ్ళే ముందు కాస్త అన్ని వైపుల నుంచి ఆలోచించుకోవాలి కదా. అంటే మాట్లాడితే ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీస్తున్నారు, లేకపోతే ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు సంబంధించి కొన్ని అధికారాలు రద్దు చేయబోతున్నారని తెలిసింది. ఎంత దుర్మార్గం అంటే ఎక్కడో ల్యాండ్ ఉంటే వీడు వెళ్ళి ఏలు పెడితే చాలు, ఇండియా పట్టణంలో ఏలు పెట్టింది నాదే అంటే రాయడం వాడిదే. వాళ్ళు దేవాలయానికి సంబంధించిన భూములు కూడా మాయే అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది పచ్చి దుర్మార్గం కదా. దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి దుర్మార్గాలు జరగకుండా ఈ అధికారాలు రద్దు చేస్తున్నామని పెడితే మా మతాన్ని టార్గెట్ చేశారని వీడు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వాటి జోలికి వెళ్ళినా కూడా అంటే ఈ మిషనరీస్కి ఇచ్చినటువంటి భూముల జోలికి వెళ్ళినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినా ఖచ్చితంగా చేసి తెరాల్సిందే. కానీ ఆ సమయం రావాలి. మన సినిమాలో శ్రీమంతుడు సినిమాలో అనుకుంటా అందరినీ దత్తత తీసుకుంటాం అంటాడు కదా. ఈ దేశంలో హిందువులు కోల్పోయిన ప్రతి ఒక్క దాన్ని మనం రికవర్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా. నేను నా పేరు దగ్గర నుంచి మొదలుపెట్టాను. కరుణాకర్ అనే పేరు క్రైస్తవ నామధేయం అన్నారు. ఎవడరా చెప్పింది? ఎక్కడ బైబిల్లో యేసు కరుణాకర్ అనే పేరు ఎక్కడుందో చూపిస్తారా అన్నాను. ఎక్కడ ఉండదు. కరుణాకర్ అనే పేరు శివుడికి సంబంధించి దాన్ని హైజాక్ చేశారు. మీరు కరుణామయుడు నువ్వు సినిమా తీస్తే యేసుకి ఆ పేరు పెట్టేసుకుంటారా? అంటే తెలుగు సినిమా బేస్ చేసుకుని మీ క్రైస్తవ మతం వచ్చిందా? ఆ కరుణాకర్ అనే పేరుని రికవరీ చేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెట్టారు. అసలు ఇప్పుడు బైబిలే తెలుగులోకి అనువాదం. తెలుగులోకి అనువాదం అయినప్పుడు కొత్త పదాలను ఎక్కడ తీసుకొని వస్తారు? ఆల్రెడీ ఉన్న పదాలని విశేషణాలని వాడతారు దాంట్లో. సో ఇప్పుడు అంటే వక్ఫ్లో 44 సవరణలు ఇవాళే మనం ఈ చర్చ చేసుకునే సమయానికి అక్కడ అంటే పాపం వీళ్ళు ఏమంటున్నారంటే కంప్లీట్ మెజారిటీ రాలేదు కదా, ఇలాంటి నిర్ణయాలు ఉండవలే అనుకున్నారు. కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు వాళ్ళు. మోడీకి వీటిలన్నిటితో సంబంధం లేదు. తను ఏది చేయదలుచుకున్నాడో అది చేసిపోతాడు. అండ్ ఇంకొకటి, మీరు ఈ థర్డ్ టర్మ్ మోడీని కానీ గమనిస్తే చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నారు. వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. అంటే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు జనాభా నియంత్రణ చేయకపోతే ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మోదీ ఉన్నా ఎవరున్నా ఒకటి ఉపయోగం లేదు. ఇప్పటికే ఒక 60-70 సంవత్సరాలు ఒక దుర్మార్గపు పాలన వల్ల కొన్ని వ్యవస్థలు చెడిపోయాయి. ఖచ్చితంగా హిందుత్వం చాలా డ్యామేజ్ అయింది, చాలా బలహీనంగా. బెంగాల్లో పరిస్థితి ఏంటి? బెంగాల్లో ఈరోజు హిందువుల్ని నానా హింసలు పెడుతున్నారు. ఆవిడ మమతా బెనర్జీ ఏమంటుంది? బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి నేను పౌరసత్వం ఇస్తానంటుంది. అది కాదు, మేము హిందుస్థాన్తో సఖ్యంగానే ఉండదు, ఇదేదో హిందూ అంటే విడగొట్టాలని చూస్తుంది. అది దాన్ని ఒక సెపరేట్ కంట్రీ చేసింది. అది ఒక్కటి మాత్రం నిజం, కరుణాకర్ గారు, నా ఇది 2014లో మోడీ గాని రాకుంటుంటే ఈ పాటికి 2-3 విభజనలు జరిగి ఉండేవి ఖచ్చితంగా. దానికి ఒక 10-15 సంవత్సరాల నుంచి వీళ్ళు చాలా వ్యవస్థను సరి చేసుకుంటూ వచ్చారు కాబట్టి జరగబోయే ప్రమాదం మనకి అర్థం కాలేదు. కానీ జరిగిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఉపయోగం ఏముంది? అప్పటికీ ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో ఏ కార్డులు అయితే ప్లే చేశారో అదే కార్డులు ఇక్కడ కూడా ప్లే చేస్తున్నారు. ఇది రాహుల్ గాంధీ కానీ వాళ్ళ మిత్రపక్షాలు కానీ. సో నా అభిప్రాయం 2000 అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి ఇంకా చాలా చూస్తాం మనం.
చూడాలని అనుకుంటున్నాను. అసలు సవరణలు కాకుండా వక్ఫ్ బోర్డు యాక్ట్ని ఎత్తేస్తే బాగుండేదేమో. మెల్లగా అది కూడా వస్తుందంటారు. నన్ను ఎవరో చెప్తుండారు, ఒక బకెట్కి 44 చిల్లులు పొడిచారు, ఇంకా బకెట్ ఉంటే ఏమీ లేకపోతే. ఇప్పుడు ఒకటేనండి, మనం ధర్మం కోసం లేదా అన్యాయాన్ని ఎదిరించడానికి పని చేసినా చేయకపోయినా చచ్చిపోతాం. చచ్చిపోయే లోపు చేసి చచ్చిపోతే చరిత్రలో మిగిలిపోతాం. అంటే కనీసం మంచిగా మన గురించి ఒక ప్రయోజనం అనేది ఉంటుంది జీవితానికి. అది ఎవడో గుర్తించడం లేదండి. ఇప్పుడు ఉదయం లేసింది మొదలుకొని నా పెళ్ళాం నా బిడ్డలు వాళ్ళకి సంపాదన ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి సంపాదిస్తారు, ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్కి దారిపోస్తారు. ఇది తప్ప ఈ జీవితానికి ఒక ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవాలని ఆలోచించేటటువంటి వాళ్ళు చాలా తక్కువైపోయారు. ఇప్పుడు హిందువుల్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే పిల్లల్ని పట్టించుకోకపోవడం. ఎలా పట్టించుకుంటున్నారంటే, వీడిని ఇంజనీర్గా చేస్తే ఎంత వస్తాయి, డాక్టర్గా చేస్తే ఎంత వస్తాయి, వీడిని ఏటీఎంగా ఎలా మార్చాలి, అది ఈ విధంగా తయారు చేస్తున్నారు తప్ప ధార్మికంగా వీడిలో గనక ఫౌండేషన్ లేకపోతే మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, మన చరిత్ర గురించి ఎందుకు అది లేకపోతే వీళ్ళు వృద్ధాశ్రమాలే. వీళ్ళని ఏటీఎంగా మారుస్తారు. తర్వాత ఇంకోటి వచ్చి మత మార్పిడి చేస్తాడు. ఈ ఏటీఎం వాడు తీసుకుంటాడు, ఏటీఎం కార్డు ఆడు తీసుకుంటాడు, వీళ్ళ దగ్గర ఉండదు. లేదా ఆడపిల్ల అయితే ఎవడో వచ్చి లవ్ జిహాద్ చేస్తాడు, సూట్ కేసులో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు. అని పిల్లల్ని పట్టించుకోకపోవటం అనేది ఇప్పుడు చాలామంది మాకు కాల్స్ చేసి బాధపడుతూ ఉన్న విషయం ఏంటంటే, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీలో ఉన్న వాళ్ళని కూడా మత మార్పిడి, పక్కన ఉన్న పిల్లలు ఎవరో పాస్టర్లు కాదు, పక్కనున్న పిల్లలు మత మార్పిడి చేస్తున్నారు. సినిమా వచ్చింది కదా దాంట్లో, ఇది లవ్ జిహాద్ మీద కేరళ ఫైల్స్, ప్రతి చోట జరుగుతుంది ఇది. నేను అందుకే చాలా వీడియోలో చెప్తున్నా, మీ పిల్లలు చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారో వాళ్ళ పక్కనుండే పిల్లలు వాళ్ళకైనా వైరస్ ఉందేమో ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు కరోనా వైరస్ ఉంటే జాగ్రత్త మనం వేసుకుంటే పోద్ది. మన మత మార్పిడి వైరస్ అది, ఆడు కొరుకుతో నిన్ను వచ్చి మీ పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళకి గనక వైరస్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కొరుకుతారు. ఆ వైరస్ వచ్చింది మీకు తెలియదు, వాడు చాలా కాలానికి బయటపడతాడు. వెంటనే చెప్పడు, చెప్తే మళ్ళీ తిడతారు ఏమైనా అంటారు అని చెప్పి వాడిని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసి నీ తల్లిదండ్రులతో సహా మొత్తం సమాజాన్ని ఎదిరించాలి మన దేవుడి కోసం అని చెప్పి వాడిని ఒక జాంబీగా తయారు చేసిన తర్వాత వాడు బయటపడతాడు. అప్పుడు మీ మాట వినడు, ఎవడి మాట వినడు. అప్పుడు బైబిల్లోనే చెప్తుంది కదా, బైబిల్లో చెప్తుంది కదా, నన్ను విశ్వసించని తల్లినైనా తండ్రినైనా తోడబుట్టిన చెల్లినైనా చంపేయని, రాళ్ళతో సావగొట్టాలని చెప్తాడు. వాళ్ళ దేవుణ్ణి కాకుండా వేరే దేవుణ్ణి పూజించాలని ఎవరైనా చెప్తే రాళ్ళతో సొంత తల్లిదండ్రులైనా, కట్టుకున్న భార్య అయినా, కన్న బిడ్డలైనా. ఇది మరి పాత నిబంధన అంటారు. వేసుకోటి చెప్పాడు కొత్త నిబంధనలో, ఎవరైనా నా దగ్గరికి వచ్చి వాడి తల్లిదండ్రుల్ని, భార్యా పిల్లల్ని, అన్నదమ్ముల్ని అందరినీ ద్వేషించకపోతే నాకు శిష్యుడు కాదంటాడు. ఇప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు మన దేవుడు ఏమంటాడు, మాతృదేవోభావ పితృదేవోభావ అనకపోతే నువ్వు నా భక్తుడు కాదురా అంటాడు. అంత క్లియర్గా తేడా ఉంది చూడండి. కరుణాకర్ గారు, ఈరోజు మనం చూస్తున్నాం అనేక మిషనరీ స్కూల్స్, దాంట్లో నువ్వు బొట్టు పెట్టుకొని రాకూడదు, లేకపోతే ఇప్పుడు గాజులు పెట్టుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, ఇటువంటి ఆంక్షలతో ఇది చేస్తున్నారు. అండ్ నీ భాషను మాట్లాడకూడదని కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు స్కూళ్ళు అట్లున్నాయి, తల్లిదండ్రులు ఎట్లున్నారు, ఇంకా పిల్లలు ఎట్లా బాగుపడాలా, వాళ్ళకి మనం ఇచ్చే సొల్యూషన్ ఏమిటి? రాజ్యాంగంలో ఒక విచిత్రమైన ఆర్టికల్ 30A, దాంట్లో మైనారిటీలు మతపరమైనటువంటి స్కూల్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, కానీ హిందువులు మతపరమైన స్కూల్స్ నిర్వహించకూడదు. ఇలాంటి ఒక దిక్కుమాలిన ఆర్టికల్ ఉంది. అంటే మరి అప్పటి నుంచి ఈ ఫౌండేషన్ ఉందో చూడండి. రాజ్యాంగం రాసిన నాటి నుంచే ఒకటి, ఆనాడు రాజ్యాంగం రాసేటప్పుడు వాళ్ళు ఇది హిందూ రాజ్యంగా అనుకొని రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేశారు. కానీ ఇవన్నీ చూపించడం వల్ల హిందువులకు మాత్రం హక్కులు లేవు, వాళ్ళకు మాత్రం హక్కులు చేకూరినాయి. అదే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ప్రతి దాన్ని రికవరీ చేసుకోవాలని. మనం ప్రధానంగా సాధించాల్సిన ఒక ఏకైక లక్ష్యం ఏంటంటే, ఎప్పటికైనా సరే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అనేది ఒక ప్రధాన లక్ష్యం కావాలి హిందువులకి. ఎందుకంటే ఈ దేశాన్ని విభజించినప్పుడే హిందూ దేశంగా విభజించారు, మళ్ళీ ఇది సెక్యులర్ దేశంగా ఎలా మారిపోయింది? ఇప్పుడు అంతకుముందు కూడా దీన్ని హిందూ దేశంగా ప్రకటించి ఉంటే అసలు దేశాన్ని విడగొట్టాల్సిన అవసరమే వచ్చేది కాదు.
మీరన్న ఈ మాట 1946లో అంబేద్కర్ అన్నారు, ఒక దేశం ఆన్ ది నేమ్ ఆఫ్ రిలీజన్ విడిపోయినప్పుడు అది ముస్లిం కంట్రీ అయితే నీ దేశం ఏమవుతుంది, ఇప్పుడు కాబట్టి దీన్ని హిందూ రాజ్యంగా ప్రకటించండి అని అడిగాడు ఒకటి. రెండవ డిమాండ్, ఆయన పెట్టిన డిమాండ్ ఏంటంటే ఇక్కడుండే ముస్లింలందరినీ పంపించండి, అక్కడుండే హిందువులందరినీ తెచ్చుకోండి. ఆ రెండూ జరగల. భారతదేశంలో చిట్ట చివరి ముస్లిం వెళ్ళనంత వరకు కూడా విభజన పూర్తి కానట్లే అని అంబేద్కర్ గారు చెప్పారు. మళ్ళా అంబేద్కర్ ముసుగేసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని చెడగొట్టడానికి తయారయ్యారు. ఆయన అంబేద్కరిజం పేరుతోనే క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేస్తారు. అసలు ఆయన క్రిస్టియానిటీ అంటే ఆయన పడదు, అసలు అసహ్యం. ఆయన క్రిటిసైజ్ చేశాడు. అందుకే కదా ఆయన బౌద్ధం తీసుకున్నది. ఇప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ తీసుకుంటే వాళ్ళు దేశానికి విరుద్ధంగా తయారవుతారు అని. మరి వీళ్ళు ఇప్పుడు అంబేద్కర్ అనే ముసుగు ఒకటి వేసుకొని జాతీయత భావాన్నే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఆ ముసుగు లేకపోతే వాళ్ళకి బలం సరిపోవట్లేదు, స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు హిందువులను ఎదుర్కోవడానికి. అదే చెప్తున్నా, రకరకాల కుట్రలు. ఇప్పుడు ఇంతకుముందు ప్రాంతాలకు అనుగుణంగా కొన్ని స్ట్రాటజీలు ప్రిపేర్ చేస్తారు, కులాల బేస్ మీద కొన్ని తయారు చేస్తారు. అలాగే అంబేద్కరిజం అనేది కూడా ఒక స్ట్రాటజీ వాళ్ళది. స్ట్రాటజీ. అండ్ ఇక్కడ ఈయన మాట్లాడుతుంటాడు కదా, జై భీమ్ జై మీమ్, అంటే దళితులు ముస్లింలు ఒకటి కావాలంట. దళితుల్ని ఊచకోత కోసారన్న సంగతి దళితులకు తెలియకుండా అంబేద్కరిస్టుల ద్వారా వాళ్ళని వీళ్ళని ఒకటి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సాధ్యం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఆ మతాలు వాళ్ళ ఫౌండేషన్ ఎలా ఉంటుందంటే, ఒక చిన్న తేడా చెప్తే, ఒక కల్ట్ సెపరేట్ అయితే వాడిని కూడా చంపేయమని చెప్తే, వాడి మతంలో ఉన్నవాడైనా సరే వీడి శాఖ వాడు ఇంకొక శాఖ వాడిని సహించలేడు. ఇప్పుడు హిందుత్వంలో ఇన్ని భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకళ్ళనొకళ్ళు చంపుకోండి అని కానీ అలాంటి హింసాత్మక ధోరణి ఉండదు. సామరస్యక పూర్వకంగా సమాజంలో మిగిలిన వర్గాలతో కలిసి సహజీవనం చేయగలిగే వెసులుబాటు కేవలం హిందుత్వం ఇస్తుంది. వేరే మతాల్లో నియంతృత్వమే ఉంటుంది. వీడు నమ్మిన సిద్ధాంతం కాకుండా దాన్ని విభేదించేవాడు కానీ విభేదించక్కర్లా, ఆమోదించకపోయినా చంపేస్తాడండి వాడు ఆధిపత్యం పెరిగిన తర్వాత. ప్రపంచవ్యాప్తంగా జరిగింది అదే. రేపు ఇక్కడ డామినేషన్ పెరిగితే వాళ్ళ జనాభా విస్తరించిన తర్వాత జరగబోయేది కూడా అదే. కాబట్టి మొట్టమొదట నాస్తికులు కొంతమంది ఈ పాషాణ మతాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. ఈ పాషాణ మతాలు పెరిగిన తర్వాత మొట్టమొదటి వేసేసి నాస్తికులు ముందు వెళ్ళిపోయలేక వస్తారు వాళ్ళు. ఎందుకంటే దేవుడు నమ్మని వాళ్ళు వాళ్ళకి శత్రువులు. కానీ వేరే మతం అంటే కొంతవరకు పర్వాలేదు, అడిగి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు కదా అని మెల్లగా మతం మారుతాం. అసలు దేవుడు లేని ముందు నేసేంటారు అంటారు. అంటే దాన్ని గుడ్డితనం అనుకోవాలా, లేకపోతే సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా మనం పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలి? ఇప్పుడు లవ్ జిహాదులు జరుగుతున్నాయి, ఆడపిల్లలు తెలియకుండా శవాలుగా మారిపోతున్నారు, బానిసలుగా మారిపోతున్నారు. అండ్ ఇప్పుడు మగపిల్లలు మీరు చెప్పారు కదా, అది వైరస్ సోకి జాంబీలుగా మారిపోతున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన బిడ్డల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అంటే ముందు తల్లిదండ్రులకి అవగాహన ఉండట్లేదు. ఫస్ట్ వాళ్ళకే ఇదంతా అనవసరమైన వ్యవహారం, మనకు సంబంధం లేనిది. మనం 9 to 6 మన జాబ్ మనం చేసుకుని సాయంత్రం అయితే సినిమా చూసి సరదాగా కాసేపు ఎంజాయ్ చేసి సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ చూసి పడుకుందాం, ఇదే ధోరణితో ఉంటున్నారు తప్ప ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, అంటే మతపరంగా జరుగుతున్నటువంటి ఏర్పడుతున్న పరిణామాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ తీసుకుంటే, ఇజ్రాయెల్ మీద జరుగుతున్న దాడికి అమెరికా సపోర్ట్ వస్తుంది. అంటే అది మిత్రదేశం అయినప్పటికీ ఆయన ఇజ్రాయెల్ ప్రధాని ఏం ప్రతిపాదన చేశాడంటే, అబ్రహామిక్ గ్రూప్గా మనం ఏర్పడదాం. అంటే మతం పేరు మీద ఆయన ఒక గ్రూప్, అంటే ఈ కంట్రీస్ని ఫామ్ చేయడానికి ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. ప్రపంచ యుద్ధాల దగ్గర నుండి మన ఇంటి పక్కన జరిగే పరిణామాల వరకు ప్రతి దాంట్లో కూడా మతం అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. నాకు సంబంధం లేదు, నేను చూడండి అంటే నీ కళ్ళు మూసుకుంటే నువ్వు గుడ్డోడివి అంతే తప్ప ప్రతి దాంట్లో కూడా ఇది కాదనలేని వాస్తవం. ఇప్పుడు పక్కింటిగా అంటుకున్న నిప్పు నీ ఇంటికి కూడా చేరుద్ది అనే సంగతి గుర్తించగలగాలి మనం. నేను వాడి జోలికి పోను కదా, వాడు నా జోలికి రాడు అనేది ఎంత అమాయకత్వం అంటే, నేను కుక్కను గర్వను కాబట్టి కుక్క నన్ను గర్వదు అనుకున్నాను. అలా అంతే కదా, కుక్క నువ్వు గర్వవు, అది నీ గరిచింది, అది గరుస్తుంది కాబట్టి గర్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ఆ అవగాహన తల్లిదండ్రులకు ఉంటే కనుక ఫస్ట్ వేళల్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల, చరిత్ర పట్ల, భవిష్యత్తు గురించి వీళ్ళకి అవగాహన తెచ్చుకుని
పిల్లల్లో ఎలాంటి ధార్మికపరమైనటువంటి ఆలోచనలు కలిగించాలి, ఎలాంటి శిక్షణ వాళ్ళకి ఇప్పించాలి. కేవలం ఏటీఎం మిషన్లుగా వాళ్ళని తయారు చేయటం కాదు. మొన్న ఒక మీటింగ్లో కూడా చెప్పాను, మీ పిల్లల్ని ఫారం కోళ్ళలాగా తయారు చేయొద్దు, పందెం కోళ్ళలాగా తయారు చేయండి. ఫారం కోళ్ళు జస్ట్ వాతావరణం మారితే చచ్చిపోతాయి, అటు ఇటు చేంజ్ చేస్తుంది చచ్చిపోతాయి. అటు పందెం కోళ్ళలాగా తయారు చేయండి మీ పిల్లల్ని. అది తల్లిదండ్రులకి ఫస్ట్ అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ చేయాలి, ఎవరికి వాళ్ళు చేయాలి. ఇప్పుడు అందరి పిల్లల విషయంలో మనం చేయలేం కదా, వర్క్ చేయలేం కదండి. వర్క్ చేయలేము, కనీసం ఇప్పుడు తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇప్పుడు మీరు నిన్న చెప్పారు, ఏది సమావేశంలో చెప్పారు కదా, ఆ సమావేశంలో నేను ఇట్లా చెప్పానండి అని. అట్లా ప్రతి ఒక్కరూ హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అంటే హిందూ సమాజం కోసం పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఎంతవరకు రీచ్ అవ్వాలి అంతవరకు అవుతున్నాం. అవ్వని చోట కొంతమంది మన కార్యకర్తలు గ్రౌండ్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మేము కూడా కొన్ని సభలు పెడుతూ ఉన్నాం. మన శక్తి మేరకు మనం రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ సమాజం అపరిమితంగా ఉంది. అది ఇప్పుడు అది ఇక విస్తృతంగా ఉంది కాబట్టి అంత పని అయితే జరగట్లేదు ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు చాలా చాలా వాటిలో చూస్తున్నాను నేను, ఇది శివశక్తి వాళ్ళు ఒక్కడున్నా సరే వచ్చేటటువంటి ప్రచారానికి వచ్చే గుంపుల్ని అడ్డుకొని నిలబడ్డటువంటి సంఘటనలు. ఇప్పుడు చాలామంది మీరు రాసిన పుస్తకాలు ఎవరికి వాళ్ళు ఓన్గా ఈ మత మార్పిడి ముఠాల గురించి అవగాహన తెచ్చుకుని ఎవడన్నా ప్రచారానికి వస్తే అడ్డుకున్నట్టు నువ్వు శివశక్తి అని అడుగుతున్నారు. అంటే కొంతమంది దేశభక్తి గురించి మాట్లాడు నువ్వు ఆర్ఎస్ఎస్ అంటారు, అలాగే మత మార్పిడి ముఠాలను అడుగు నువ్వు శివశక్తి అని అడుగుతున్నారు. అలాగే కొంతమంది మేము శివశక్తి అంటే వెళ్ళిపోతున్నారు మెలకుండా. మీరు రాసినటువంటి 2 పుస్తకాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇదైనాయండి. ఈ మధ్య ఒక ఆవిడ ప్రముఖంగా, నేను రీసెంట్గా ఒక సభలో కూడా చెప్పాను, ఒక ఆవిడ ఈ పుస్తకాలు పెట్టుకుని ఇంటికి వచ్చిన మత మార్పిడి ముఠాలని చాలా లాజికల్గా ప్రశ్నించి మీ బైబిల్లో ఉన్నది నాకు తెలియదా అని చెప్పి కడిగి పారేస్తే వాళ్ళు నోరు ఎలా పెట్టుకుని వెళ్ళిపోయారు. అంటే అక్కడ ఆవిడకున్న స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ మత గ్రంథంలో ఏముందో తెలుసుకుంది. తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఆటలాడుతున్నారు. తెలుసుకుంటే ఆట కట్టేగా. ఫస్ట్లో మీరు ఆ పుస్తకాలు ప్రింట్ చేయించేటప్పుడు ఇట్లా ప్రింట్ చేయిస్తాము, మీరు ఎవరైనా దాతలు సహాయం చేయండి అంటే అఫ్కోర్స్ నేను చాలా కొద్ది అమౌంట్ నేను పంపించాను కూడా అప్పుడు. అంటే పుస్తకాల కోసం అని కాదు, సత్కార్యం. మీలాంటి వాళ్ళందరూ కలిసి ఆ యజ్ఞాన్ని ముందు తీసుకెళ్లారు కాబట్టి ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నది. అండ్ చాలామంది ఇళ్లల్లో నేను ఆ పుస్తకాలను చూశాను కూడా. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీకు ఆ పుస్తకాలు కొంతమంది కొని వేరే వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు. క్రైస్తవులు కూడా పంపిస్తున్నారు. ఇప్పుడు పాస్టర్లు ఎవరైనా రిటర్న్గా నేను రాసిన కంటెంట్ ఉంది, ఇందులో ఒక్క విషయం అయినా తప్పు అని చెప్పి రుజువు చేస్తే మొత్తం శివశక్తిని మూసేస్తాను. మీరు ఛాలెంజ్ కూడా ఉంది. ఈ పుస్తకాలు తప్పు అని రుజువు చేయండి అంటే ఒక్కడు రాడు, ఆ బురద జల్లుతున్నాడు, బురద జల్లితే రుజువు చేయండి వచ్చి. అది బురద అనే సంగతి వాళ్ళకి తెలుసు. బురద కడుగుతున్నాం, మనం కడుక్కుంటున్నాం, వాళ్ళు చల్లుకుంటున్నారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఇలాగే మీ ప్రయాణం భారమైన అండ్ ప్రజలకు మేలవద్ది కాబట్టి ఈ భారాన్ని మీరు మొయ్యండి. మీకు ఖచ్చితంగా హిందూ సమాజం తోడుంటుంది. నేను భారం అనుకోవట్లేదు, బాధ్యత, భగవంతుడు మనకి ఇచ్చిన బాధ్యత అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా అయితే దేశాన్ని రక్షించడానికి కొంతమంది మంచుగడ్డల్లో హిమపాతాల్లో నిలబడి వాళ్ళు కష్టాలు కోర్చుకుని పనిచేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యత, దేశం వాళ్ళకి ఇచ్చిన బాధ్యత. అలాగే భగవంతుడు మనకి ఇచ్చిన బాధ్యత మన శక్తి మేరకి. ఇంకా చెప్పాలంటే ఇది ఒక అదృష్టం అని కూడా అనుకుంటున్నాను. చాలామందికి చేయాలని ఉన్నా చేయలేరు, ఎలా చేయాలో కూడా తెలియదు. మనకు ఒక దారి చూపించాడు ఆయన, మనల్ని ఆ స్థానంలో పెట్టాడు. సాధారణంగా ఒక పెళ్ళి, పిల్లలు, వ్యవహారం, కుటుంబం, కాపురం అనేది అందరికీ ఉండే జీవితం, దానిలో పెద్ద విశేషం ఏమీ లేదు. కానీ ఇలాంటి వర్క్ చేయడానికి స్పెషల్గా కొంతమందికి మాత్రం అవకాశం ఇస్తాడు. నిజం. కాబట్టి నాకు ఆ స్థానం ఇచ్చాడని నేను భావిస్తున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. మీరు నిజంగా ఈ యాంగిల్ అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఇది నా బాధ్యత అనుకోవడం అనేది, అంటే ధర్మం చెప్పే ప్రధానమైనటువంటి సూత్రం అది. ఏది ధర్మం అంటేనే బాధ్యత.
దాన్ని బాధ్యతగా తీసుకొని మీరు చేస్తున్నారు. మీకు నిజంగా భగవంతుడు తోడుంటాడు, హిందూ సమాజం తోడుంటుంది. మీకు మీ పని విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. మీకు ఎల్లవేళలా ఎప్పుడు ఏ అవసరమైనా సరే హిందూ సమాజం తరఫున అండ్ నా తరఫున మీకు తోడుగా ఉంటామని మాటిస్తున్నాం. ధన్యవాదాలు. అండ్ ఈ అవకాశం మీతోటి ఇంత చక్కటి చర్చకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొక మంచి విషయంతో మరొక గొప్ప వ్యక్తితో మనం ఈ చర్చా వేదికను కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా భక్తివన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి అండ్ మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా. జై శ్రీ. నమస్కారం సార్. థ్యాంక్ యూ.